వెల్కమ్ టు మై ఛానల్. బడ్జెట్ 2021-22 ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్. దీన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి 6 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, రెండవది భారత రాజ్యాంగాన్ని అనుసరించి బడ్జెట్, మూడవది బడ్జెట్లోని ముఖ్యాంశాలు, నాలుగవది రంగాల వారీగా బడ్జెట్, ఐదవది కేంద్ర ప్రభుత్వ పథకాల ఆధారంగా బడ్జెట్, ఆరోది తెలంగాణ పరంగా బడ్జెట్. మొట్టమొదటిది 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చూసినట్లయితే దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2017 నవంబర్ 27న ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేస్తారు మరి 15వ ఆర్థిక సంఘాన్ని? భారత రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధికరణ 280 ప్రకారం కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి భారత రాష్ట్రపతి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ను, అదేవిధంగా సభ్యులను నియమించడం జరుగుతుంది. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చట్టం 1951. ఏ చట్టం అండి? కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చట్టం 1951 ప్రకారం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిర్మాణం అనేది జరుగుతుంది. మరి ఒక 15వ ఆర్థిక సంఘం దాని యొక్క సిఫార్సులను ఎప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది రాష్ట్రపతికి? ఎప్పుడు సబ్మిట్ చేశారంటే 9 నవంబర్ 2020. ఎప్పుడండి? గత సంవత్సరం నవంబర్ 9న 15వ ఆర్థిక సంఘం ఏం చేసింది? రాష్ట్రపతికి ఈ సిఫార్సులు అనేవి సబ్మిట్ చేయడం జరిగింది, రిపోర్ట్ని. సో ఈ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే నందకిషోర్ సింగ్. ఎవరండి? ఎన్కే సింగ్ అంటారు. ఇతను కలకత్తాకు చెందినటువంటి వ్యక్తి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇందులో 15వ ఆర్థిక సంఘంలో చైర్మన్ చూసాము. సభ్యులు ఎవరంటే శక్తికాంత్ దాస్, రెండోది అశోక్ లహరి, 3 రమేష్ చంద్, 4 అనూప్ సింగ్. ఈ నలుగురు ఆర్థిక సంఘంలోని సభ్యులు. వీరి యొక్క పదవీ కాలం చూస్తే పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా మనకి పోటీ పరీక్షల్లో, తెలంగాణ పోటీ పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా టాపిక్ నేర్చుకుంటే దాని గురించి కంప్లీట్ అవగాహన ఉంటే తప్పితే ఆ ప్రశ్న అనేది ఆన్సర్ చేయడానికి వీలు పడట్లేదు. సో దానికోసం నేను చాలా వరకు ఆ టాపిక్ని సంబంధించిన బోర్డర్స్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశాను. సో దానికోసం 15వ ఆర్థిక సంఘం గురించి చూసాము. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే వైవి రెడ్డి. ఎవరండి? 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి. సో ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు చూసినట్లయితే మనం విడివిడిగా చూడటం జరుగుతుంది. ఈ సిఫార్సులు అనేవి కేంద్ర ప్రభుత్వంకు చేసినటువంటి సిఫార్సులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి సిఫార్సులు. కేంద్ర ప్రభుత్వంకు చేసిన సిఫార్సులు చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల వాటా అనేది 2025-26 వరకు 42% మాత్రమే కొనసాగనుంది. కేంద్రం అనేది రాష్ట్రాలకు ఎంత శాతం ఇస్తుందంటే నిధులు 42% వరకు నిధులు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అంచనా వేసింది. ఏం అంచనా వేసింది? 2021 ఈ సంవత్సరం నుండి 2025 వరకు 5 సంవత్సరాల వరకు మొత్తం పన్నుల వసూలు ఎంత అంటే 135.2 లక్షల కోట్లు. ఎంత అండి? 135.2 లక్షల కోట్లు అని అంచనా వేయటం జరిగింది 15వ ఆర్థిక సంఘం. అదేవిధంగా ద్రవ్యలోటు కూడా అంచనా వేసింది. మరి ద్రవ్యలోటు అనగానేమి? ద్రవ్యలోటుని విత్తలోటు అని కూడా అంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్లో ఎంత మొత్తంను అప్పుగా సమీకరించనుందో అది సూచించే విలువనే ద్రవ్యలోటు అంటారు. ఏంటంటే ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్లో ఎంత మొత్తంను అప్పుగా సమీకరించనుందో ఆ విలువను ఏమంటారు? ద్రవ్యలోటు అంటారు. సో మరి ఇది ఇప్పుడు 2021-22లో 6%గా ఉంది. అది పోను ఏం జరిగింది? తగ్గుతూ పోయిందనమాట. అంటే మనం వృద్ధిలోకి వెళ్తూ ఉంటాము. సో వృద్ధిలోకి వెళ్తూ ఉంటాము. మనం అప్పు తీర్చుకునే అవసరం తగ్గిపోతూ ఉంటుంది. సో అది సూచిస్తుంది అన్నమాట. మనం ద్రవ్యలోటు కింద అంచనాలు చూసినట్లయితే 2022-23లో 5.5% అంటే 0.5% తగ్గింది. దాని తర్వాత 23-24లో 5% మాత్రమే, అంటే మళ్ళీ 0.5% తగ్గిందనమాట. ఆ విధంగా 2025-26 నాటికి 4% మాత్రమే ఉంటుందని చెప్పేసి 15వ ఆర్థిక సంఘం అనేది ఈ సిఫార్సులు చేయడం జరిగింది, అంచనాలు వేయటం జరిగింది. నెక్స్ట్ తెలంగాణకు చేసినటువంటి సిఫార్సులు చూస్తే 15వ ఆర్థిక సంఘం
కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే పన్నుల వాటాని ఏం చేసిందంటే రాష్ట్రాలు పెంచమని కోరింది 15వ ఆర్థిక సంఘాన్ని. ఎంతకి 50% పెంచాలని చెప్పేసి కోరడం జరిగింది. కానీ 15వ ఆర్థిక సంఘం ఏం చేసింది, దాన్ని 42% మాత్రమే పరిమితం చేయడం జరిగింది. అదేవిధంగా 2021-22 నుంచి 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది ఇది 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనేవి. సో వచ్చే కేంద్ర పన్నుల వెయిటేజీ, కేంద్ర పన్నుల వాటాలో వెయిటేజ్ ఎంత ఉందనుంది, 2.102% మాత్రమే పరిమితమైంది. ఇంతకుముందు ఎంత, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర పన్నుల వాటా వెయిటేజ్ ఎంత అంటే 2.437%. 2.437% అయితే ఈ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా మనకి వెయిటేజ్ తగ్గింది, అది 2.102%. అదేవిధంగా తెలంగాణకి ఈ బడ్జెట్లో ఎంత సిఫార్సు చేయడం జరిగిందంటే 1,09,786 కోట్లు. 1,09,786 కోట్లు. అదేవిధంగా ఇంకేం సిఫార్సు చేసిందంటే తెలంగాణ ప్రభుత్వానికి స్థానిక సంస్థలకు 3,111 కోట్లు కేటాయించాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. ఎంతండి, స్థానిక సంస్థలకు 3,111 కోట్లు. దాని తర్వాత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి పథకం అయినటువంటి మిషన్ భగీరథ నిర్వహణకు 2022-23 సంవత్సరానికి, ఎప్పటికీ ఇప్పుడు కాదు, 2022-23 ఆర్థిక సంవత్సరం నాకు ఎంత, 2,350 కోట్లు ఈ నిర్వహణకు మాత్రమే. నిర్వహణకు 2,350 కోట్లు. దాని తర్వాత రాజధాని హైదరాబాద్కు ఘన వ్యర్థాల నిర్వహణ, అదేవిధంగా వాయు కాలుష్యం, వీటి నిర్వహణ కోసం 5 సంవత్సరాలకు గాను 1,939 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో మనకి వచ్చే ఆదాయం మెయిన్గా 4 జిల్లాల నుంచి రావటం జరుగుతుంది. సో ఈ జిల్లాల వాటానే రాష్ట్ర స్థూల అభివృద్ధిలో ఎంత శాతం ఉంది, 52% ఉంది. సో ఈ 4 జిల్లాలు ఏమిటి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, అదేవిధంగా సంగారెడ్డి. ఈ 4 జిల్లాల ద్వారానే మనకి 52% ఆదాయం అనేది రావటం జరుగుతుంది. జిల్లాల వాటానే రాష్ట్ర స్థూల అభివృద్ధిలో 52% అన్నమాట. నెక్స్ట్ ఇంకేం సిఫార్సులు చేసిందంటే, ఇంకేం చెప్పిందంటే 15వ ఆర్థిక సంఘం SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి గోల్స్ అన్నమాట, ఆశయాలు 2019 సమీకృత అభివృద్ధిలో తెలంగాణ బేస్ అని చెప్పేసి చెప్పింది. అంటే 2019 SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకుల్లో తెలంగాణకి 5వ స్థానం లభించింది. ఎన్నో స్థానం, 5వ స్థానం. దాని తర్వాత 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారిలో నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం. తెలంగాణది 5వ స్థానంలో ఉండటం జరిగింది. నెక్స్ట్ 2016-17లో అన్ని రకాల విద్యపై పెట్టిన ఖర్చు GSDPలో ఎంత ఉంది, 1.8% మాత్రమే ఉంది. 2016-17లో తెలంగాణ ప్రభుత్వం విద్యపై పెట్టిన ఖర్చు GSDPలో 1.8% ఉంది. దాన్ని 2.6%గా ఉండాలని చెప్పేసి సూచించింది. అదేవిధంగా ఆరోగ్య సూచీలు, సులభతర వాణిజ్యం, అదేవిధంగా అమలు, భూ రికార్డుల సమీకరణల్లో తెలంగాణ అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పేసి చెప్పింది. ఎందుట్లో ఆరోగ్య సూచి, అదేవిధంగా సులభతర వాణిజ్యం. అదేవిధంగా GSDP వృద్ధి రేటు 2020-21లో గతం కంటే 2% తగ్గుతుంది. ఈ కరోనా కారణంగా GSDPలో ఈ 2020-21లో వృద్ధి రేటు అనేది 2% తగ్గుతుందని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. అదేవిధంగా 2021-22లో అది 14.5% ఉండనుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరండి, 15వ ఆర్థిక సంఘం. నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగంను అనుసరించి బడ్జెట్. దీన్ని పాలిటీ పరంగా ఏ విధంగా చదువుకోవాలి, బడ్జెట్ని పాలిటీ పరంగా ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దాని గురించి కూడా నేను ఇవ్వటం జరిగింది. సో బౌండరీ మొత్తం నేను కవర్ చేయడం జరిగింది. బడ్జెట్ గురించి ఎటువంటి ప్రశ్న వచ్చినా కానీ చేసే విధంగా నేను ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. మొట్టమొదటిది, దీన్ని ద్రవ్య బిల్లు లేదా పబ్లిక్ బిల్లు అంటారు. ఈ మనీ బిల్ని ద్రవ్య బిల్లు లేదా పబ్లిక్ బిల్లు అంటారు.
మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టాలి. మొట్టమొదటిగా ఈ ద్రవ్య బిల్లుని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభలో తప్పనిసరిగా ఆమోదించాలి. లోక్సభలో ఆమోదించకుండా ఏ సభలో ఆమోదించినా కానీ ఈ బిల్లు అనేది వీగిపోతుంది. లోక్సభలో తప్పనిసరిగా ఆమోదించాలి. దీన్ని సింపుల్ మెజారిటీతో బిల్లును ఆమోదించాలి. సింపుల్ మెజారిటీ అనగా ఆ రోజు పార్లమెంట్లో అంటే లోక్సభలో హాజరైన వారిలో 1/5 అంటే సగం మంది కంటే ఎక్కువ మంది ఓకే చెప్పాలి, బిల్లుని ఆమోదించాలి. సపోజ్ మనకి లోక్సభలో 400 మంది హాజరయ్యారనుకోండి, అందులో 200 మంది ప్లస్ 1 201 మంది ఈ బిల్లుని అనేది ఆమోదించాలి. అప్పుడే ఈ బిల్లు ఆమోదించబడుతుంది. సో నెక్స్ట్, మొట్టమొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలంకర్. ఎవరండి? మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? జీవి మౌలంకర్. 16వ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు మధ్యప్రదేశ్ నుండి. అదేవిధంగా ప్రస్తుత 17వ లోక్సభ స్పీకర్ 17వ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా గారు. ఇతను రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరికొన్ని అధికరణలను చూడటం జరుగుతుంది. ఈ అధికరణలు కూడా ఇంపార్టెంట్. 108వ అధికరణ దేని గురించి అంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం. సో 108వ అధికరణ పార్లమెంట్ ఉభయ సభలు, లోక్సభ అదేవిధంగా రాజ్యసభ, ఈ ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశం, ఈ రెండు సభలను కలిపి ఒక సమావేశంగా ఏర్పాటు చేయటం. కొన్ని బిల్లుల కోసం కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఈ రెండు సభలను ఒక దగ్గర జాయింట్ సెషన్ ఏర్పాటు చేసేసి ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ మనీ బిల్లుకి, ద్రవ్య బిల్లుకి ఆ విధంగా అవకాశం లేదు, సంయుక్త సమావేశానికి అవకాశం లేదని చెప్పేసి ఈ యొక్క అధికరణ తెలియజేస్తుంది. నెక్స్ట్ది 109వ అధికరణ. ద్రవ్య బిల్లుపై నిర్ణయం చేసే అధికారం లోక్సభ స్పీకర్కి ఉంటుంది. అంటే ముందుగా వచ్చిన బిల్లుల్ని ద్రవ్య బిల్లా కాదా అని చెప్పేసి నిర్ణయం చేసేసి దాన్ని రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ బిల్లు ధృవీకరణ ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి అనుమతితో ఈ బిల్లు అనేది, ద్రవ్య బిల్లు అనేది లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది స్పీకర్. సో ఇది ఆమోదించిన తర్వాత రాజ్యసభ 14 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి ఉంటుంది. రాజ్యసభలో ఈ 14 రోజుల్లో ఎటువంటి నిర్ణయం తెలవకపోతే రాజ్యసభ ఆమోదించినట్లుగానే పరిగణించడం జరుగుతుంది. దాన్ని రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ట్రపతి రీకన్సిడరేషన్కి అవకాశం లేదు. ఈ మనీ బిల్ ఏదైతే ఉందో రాష్ట్రపతి ఏం చేస్తారంటే కొన్ని బిల్లుల్ని ఇందులో సరిచేయాలని చెప్పేసి తిరిగి లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ పంపడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ద్రవ్య బిల్లుని పంపడానికి వీల్లేదు. ఒక్కసారి మాత్రమే పంపడం జరుగుతుంది ఏ బిల్లు అయినా సరే. కానీ ఈ బిల్లుకి అది కూడా ఛాన్స్ లేదన్నమాట. సో వేరే బిల్లు అయితే ఏమంటుందంటే సరిచేయాలని లోక్సభ కానీ రాజ్యసభ కానీ పంపితే సరి చేసినా సరి చేయకున్నా కానీ తిరిగి మళ్ళీ రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. దీన్నే రీకన్సిడరేషన్ అంటారు. ఈ మనీ బిల్లుకి రాష్ట్రపతి రీకన్సిడరేషన్కి అవకాశం లేదన్నమాట. 110వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే ద్రవ్య బిల్లు నిర్వచనం అన్నమాట. సంఘటిత నిధిలో ద్రవ్యాన్ని, సంఘటిత నిధి అంటే అధికరణ ఏం తెలియజేస్తుంది? 266 అధికరణ ఆర్టికల్ 266 ఏం తెలియజేస్తుందంటే సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. ద్రవ్యాన్ని జమ చేయడానికి, సేకరించడానికి ఉద్దేశించిన బిల్లులు అన్ని ద్రవ్య బిల్లులు అంటారు. సంఘటిత నిధి ఏదైతే సంఘటిత నిధి ఉందో ఆ నిధిలో ద్రవ్యాన్ని జమ చేయటం, అదేవిధంగా సేకరించడానికి ఉద్దేశించిన బిల్లులు అన్నీ కూడా ఆ బిల్లుల ద్వారా ఓన్లీ ద్రవ్య బిల్లులు మాత్రమే, ద్రవ్య బిల్లులతో పాటు ఎమర్జెన్సీ టైంలో కూడా వాటిని ఉపయోగించడం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా అవన్నీ మ్యాటర్ కొంచెం ఇందులో దీని పరంగా ఇంపార్టెంట్ కాదు, పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇందులో ముందుగా ఈ 110వ అధికరణ చూసినట్లయితే ద్రవ్య బిల్లు గురించి సంఘటిత నిధిలో ద్రవ్యాన్ని జమ చేయటం, అదేవిధంగా తీయటం కోసం ఉద్దేశించిన బిల్లులన్నీ కూడా ద్రవ్య బిల్లులు అంటారు. సంఘటిత నిధిపై పార్లమెంటుకు అధికారం ఉన్నందున దేనికి ఉంటుంది? పార్లమెంటుకు అధికారం ఉంటుంది. సో ఈ పార్లమెంటు ద్వారానే ఆ నిధిని, సంఘటిత నిధిని టచ్ చేయాలి తప్పితే డైరెక్ట్గా పోయి టచ్ చేయడానికి వీల్లేదు. పార్లమెంట్లో ఆమోదం తెలపాలి, లోక్సభలో ఆమోదం తెలపాలి, రాజ్యసభలో ఆమోదం తెలపాలి. అంటే మెయిన్గా లోక్సభలో ఆమోదం తెలపాలి. సో ఈ పార్లమెంటుకు అధికారం ఉన్నందున పార్లమెంటు తన ఆమోదాన్ని శాసనం ద్వారా మాత్రమే తెలపాలి. ఎన్నో ఆర్టికల్ చెప్తుంది? 110.
అదేవిధంగా 112వ అధికరణ ఏంటంటే భారతదేశం బడ్జెట్ను తెలియజేస్తుంది. భారతదేశం యొక్క బడ్జెట్ని 112వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇందులో ఏముందంటే భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా లేదనమాట. సో ఈ విధంగా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగంలో ఉన్న టెర్మినాలజీ ఉన్న పదాలు లేని పదాలు, బడ్జెట్ అనే పదం ఎక్కడా లేదనమాట భారత రాజ్యాంగంలో. సో దీనికి బదులుగా ఏముందంటే కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంది. ఏముందండి? కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక అనే పదం ఉంది. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తదనంతరం 75 రోజుల్లోగా పార్లమెంట్ అనేది ఆమోదించాలి. ఎన్ని రోజుల్లోగా? 75 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదించాలి, లేకపోతే బిల్ అనేది వీగిపోతుంది. అదేవిధంగా 117వ అధికరణ ఏం చెప్తుందంటే ఆర్థిక బిల్లుల గురించి. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే. ద్రవ్య బిల్లులన్నీ, మనీ బిల్స్ అన్నీ, పబ్లిక్ బిల్స్ అన్నీ ఆర్థిక బిల్లులే. కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. ఏంటండి? ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పటివరకు ఏం చూసామంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి బడ్జెట్, అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు చూడటం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈ బడ్జెట్ని ఏ బడ్జెట్ అంటారు? దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందంటే ఈసారి కరోనా కారణంగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందంటే ఆరోగ్య రంగం, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయటం జరిగింది. దేనికండి? ఆరోగ్య రంగం, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు. అదేవిధంగా భారతదేశ తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2021-22 సంవత్సరానికి సాధారణ బడ్జెట్ ఎప్పుడు ఫిబ్రవరి 1, 2021లో లోక్సభలో తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ప్రవేశపెట్టారు. ఎట్లా? డిజిటల్ పద్ధతిలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా నిర్మలా సీతారామన్ గారు ఇది మూడవసారి. ఎన్నోసారి? మూడవసారి అన్నమాట. అదేవిధంగా భారత తొలి ఆర్థిక మంత్రి ఎవరండి? ఆర్కే షణ్ముఖం శెట్టి. లోక్సభ స్పీకర్ ఎవరు? మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఇంతకుముందే నేర్చుకున్నాం, జీవి మౌలంకర్. అదేవిధంగా ఆర్థిక మంత్రి ఎవరంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. బెంగాల్ ప్రజలు పవిత్రంగా భావించేటటువంటి లాల్ పాడ్ సఫేద్ చీరను ఈమె ధరించడం జరిగింది. ఏంటండి? బెంగాల్ ప్రజలు, పశ్చిమ బెంగాల్, ఎందుకనగా ఈ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉండటం కారణంగా వారిని మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఏం చేశారంటే బెంగాల్ ప్రజలు పవిత్రంగా భావించేటటువంటి లాల్ పాడ్ సఫేద్ చీరను ఈమె ధరించడం జరిగింది. సో ఈ బడ్జెట్ ఎంత అంటే ఆత్మనిర్భర్ పేరుతో, ఏం పేరుతో? ఆత్మనిర్భర్ పేరుతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 34,83,236 కోట్లతో ఆత్మరక్షణాత్మక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది గత బడ్జెట్ కంటే 32,000 కోట్లు ఎక్కువ అనమాట. ఎంతండి? 32,000 కోట్లు ఎక్కువ. మనం చూసినట్లయితే 2001లో మన బడ్జెట్ ఎంత అంటే 3.38 లక్షల కోట్లు. ఇప్పుడు ఎంత అండి? 34 లక్షల కోట్లు. 34 లక్షల కోట్లు. సో ఇది ఎంత శాతం పెరిగింది? 2020-21 నాటికి 10 రెట్లు అయింది. ఎన్ని రెట్లు? 10 రెట్లు అయింది. సో ఇది కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అంచనా కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరం ఎప్పుడంటే 2008-9. అంచనా తక్కువ వేశారు కానీ ఖర్చు ఎక్కువ చేశారు 2008-9. అదేవిధంగా అంచనా కన్నా ఖర్చు చాలా తక్కువ. చాలా అంచనా వేశారు కానీ ఖర్చు పెట్టడం చాలా తక్కువ ఖర్చు పెట్టారు. ఎప్పుడంటే 2014-15 ఆర్థిక సంవత్సరం. అదేవిధంగా బడ్జెట్ ప్రసంగంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, అదేవిధంగా తమిళ ప్రాచీన మహాకావ్యం తిరుక్కురల్ ఎవరు రచించారు? తిరువల్లువార్ రచించినటువంటి తిరుక్కురల్ సూక్తులను ఈమె పఠించడం జరిగింది. అదేవిధంగా ఇందులో బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏంటంటే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో ఏడాదికి 2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రావిడెంట్ ఫండ్ కింద దాచుకుంటున్నారో వారి యొక్క అకౌంట్లో 2.5 లక్షల కంటే అమౌంట్ ఎక్కువైతే ఆ ఎక్కువైన అమౌంట్ మీద వచ్చే వడ్డీపై ఈ పన్ను అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్య రంగానికి, సో కరోనా వలన ఈసారి ఆరోగ్య రంగానికి అదేవిధంగా మౌలిక వసతుల కోసం ఎక్కువ
నిధులు అనేది కేటాయించడం జరిగింది. సో అందుకోసం ఆరోగ్య రంగానికి 137% కేటాయింపులు జరిగాయి. 137% కేటాయింపులు పెంచడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ కోసం 35,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా 2030 నాటికి రైల్వే వ్యవస్థ ఆధునీకరణ ప్రత్యేక సంస్థ, దీన్ని ఆధునీకరించేందుకు 2030 నాటికి ప్రత్యేక సంస్థ అనేది ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ 75 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఐటీ రిటర్న్లు, పెన్షన్దారులకు ఐటీ రిటర్న్లు తప్పనిసరి కాదు. 75 సంవత్సరాలు దాటినటువంటి పెన్షనర్లకు ఈ ఐటీ రిటర్న్లు దాఖలు చేయటం అనేది తప్పనిసరి కాదు. డైరెక్ట్గా అకౌంట్ నుంచి ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే బీమా రంగంలో ఎఫ్డిఐలకు 74% అనుమతి. బీమా రంగంలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇందులో 74% అనుమతి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు దేశీయ బీమా కంపెనీల్లో ప్రస్తుతం 49% విదేశీ పెట్టుబడులు ఉండగా దాన్ని 74%కి పెంచడం జరిగింది. సో అదేవిధంగా బీపీసీఎల్, ఐడిబిఐ బ్యాంకు, బీపీసీఎల్ అదేవిధంగా ఐడిబిఐ బ్యాంకు అదేవిధంగా ఒక బీమా సంస్థని ప్రైవేటీకరించబోతున్నారు. అదేవిధంగా 100% కేంద్ర ప్రభుత్వ వాటాలు ఉన్నటువంటి ఎల్ఐసిని ఐపీఓ ద్వారా 10% వాటాని విక్రయించనున్నారు. స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఏంటి తుక్కు విధానం అంటే 15 సంవత్సరాలు దాటిన వాణిజ్య వాహనాలను, అదేవిధంగా వ్యాపారం కోసం వాడే వాహనాలను 15 సంవత్సరాలు దాటితే, అదేవిధంగా సొంత వ్యక్తిగత వాహనాలు 20 సంవత్సరాలు దాటితే దాన్ని తుక్కుగా పరిగణించాలని చెప్పేసి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు? ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రకటించడం జరిగింది. ఇది బడ్జెట్లోని ముఖ్యాంశాలు. దాని తర్వాత మనం రూపాయి రాక రూపాయి పోక చూసినట్లయితే మనకి జిఎస్టీ నుండి 15% రాబడి ఉంది. 15%. అదేవిధంగా పన్నేతర రాబడి 6, కస్టమ్స్ సుంకాలు 3, రుణేతర మూలధన రాబడి 5, అప్పులు ఇతరాలు 36%, అదేవిధంగా కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 8, కార్పొరేట్ పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్ 13%, ఆదాయ పన్ను అనేది 14%. మెయిన్గా మనం ఇందులో చూసుకోవాల్సింది ఏది ఎక్కువ శాతం వస్తుంది, దేని నుండి ఎక్కువ శాతం వస్తుంది, దేని నుండి ఎక్కువ శాతం రావట్లేదు చూసుకోవడం జరుగుతుంది. అవి ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా రూపాయి పోక చూసినట్టయితే శాతాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు 9%, అదేవిధంగా ఆర్థిక సంఘం ఇతర బదిలీలు 10%, పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటా 16%, రాయితీలు 9, ఇతర వ్యయం రాయితీలు ఏదైతే ఉన్నాయో, రాయితీలు అంటే ఆహారం, కిరోసిన్ ఈ విధంగా వీటిపై రాయితీలు 9%. అదేవిధంగా ఇతర వ్యయం వచ్చేసి 10%, వడ్డీ చెల్లింపులు 20%, కేంద్ర పథకాలు 13%, పింఛన్లు 5%, రక్షణ రంగం 8%. ఈ విధంగా ఇందులో కూడా మనకు హైయెస్ట్ ఏంటిది, లోయెస్ట్ ఏంటిది అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన కేటాయింపులు ఇది మెయిన్ అన్నమాట. ప్రధాన కేటాయింపులు చూసినట్లయితే మనం ఆరోగ్యానికి ఈ ఆర్థిక సంవత్సరం 2021-22 ఆరోగ్యానికి 2.23 లక్షల కోట్లని కేటాయించడం జరిగింది. ఎంతండి? 2.23 లక్షల కోట్లు. అదేవిధంగా వ్యవసాయం అదేవిధంగా వాటి అనుబంధ రంగాలకు ఎంతండి? 1,48,301 కోట్లు ఈ వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది. సెకండ్ పొజిషన్లో అది ఉంది. నెక్స్ట్ రోడ్లు, హైవే క్యారిడార్లకి 1.18 లక్షల కోట్లు. దాని తర్వాత రైల్వే బడ్జెట్కి 1.10 లక్షల కోట్లు. దాని తర్వాత రెవెన్యూ ఖాతా ఎంతంటే 29.29 లక్షల కోట్లు. రెవెన్యూ వసూలు 17.88 లక్షల కోట్లు. ఇది తక్కువ ఉంది. నెక్స్ట్ మూలధన ఖాతా ఎంత ఉంది? 5.54 లక్షల కోట్లు. మూలధన వసూలు 16.95 లక్షల కోట్లు. అదేవిధంగా ద్రవ్యలోటు 6.8%. ద్రవ్యలోటు అనగా చూసినాం. ద్రవ్యలోటు అంటే ఏంది? ఇందాక డెఫినేషన్ చూడటం జరిగింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత అప్పు తీసుకొనదలుచుకున్నదో ఆ విలువను తెలియజేసే విలువనే మనం ఏమంటారు? ద్రవ్యలోటు అంటారు. అది 6.8% ఉండటం జరిగింది.
అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే కేటాయింపులు, అదేవిధంగా సంస్కరణలు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం. మనం ఏదైతే వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్నామో వాటిని ఉపసంహరించటం లక్ష్యంగా ఎంత 1.75 లక్షల కోట్లు గత ఆర్థిక సంవత్సరం లక్ష్యం ఎంత అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1.75 లక్షల కోట్లు అనమాట. ఈ లక్షల కోట్లు వివిధ సంస్థల పెట్టుబడులను ఉపసంహరించుకొని ఈ 1.75 లక్షల కోట్లు ఆర్జించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో ఎంత నిర్దేశించుకున్నారంటే 2.10 లక్షల కోట్లు అనమాట. అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎస్బి పెట్టుబడుల వ్యవస్థీకరణకు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు పిఎస్బి పెట్టుబడులు పునర్వ్యవస్థీకరణకు 20,000 కోట్లు వెచ్చించనున్నారు. అదేవిధంగా ఆత్మనిర్భర్ ఆరోగ్య కార్యక్రమానికి, ఆత్మనిర్భర్ ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం అనమాట. దీంతో మనం డెవలప్ అవటం కోసం ఈ ఆత్మనిర్భర్ ఆరోగ్య కార్యక్రమం 64,180 కోట్లు. దాని తర్వాత డిజిటల్ విధానంలో తొలిసారిగా జరగబోతున్నటువంటి జనాభా లెక్కలు. ఈసారి పేపర్లు కాకుండా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు అనేవి సేకరించడం జరుగుతుంది. దానికోసం ఎంత వెచ్చించున్నారంటే 3,726 కోట్లు. ఎంతండి? 3,726 కోట్లు జనాభా లెక్కల కోసం. అదేవిధంగా 3 సంవత్సరాల్లో 7 టెక్స్టైల్ పార్కులు నిర్మించబోతున్నారు. 7 టెక్స్టైల్ పార్కులను నిర్మించబోతున్నారు 3 సంవత్సరాలలో. వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కొరకై మన దేశంలో స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేసి స్వదేశీ వస్తువులను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ 3 సంవత్సరాల్లో 7 టెక్స్టైల్ పార్కుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2021-22 బడ్జెట్లో 8 ప్రాధాన్య రంగాలను గుర్తించడం జరిగింది. అది దేశమే ముందు అనే సంకల్పంలో ఇది భాగమని ప్రకటించడం జరిగింది. దేశమే ముందు. అది ఒకటి రైతుల ఆదాయం రెట్టింపు, రెండోది బలమైన మౌలిక సదుపాయాలు, మూడోది ఆరోగ్య భారత్, నాలుగోది సుపరిపాలన, ఐదోది యువతకు అవకాశాలు, అందరికీ విద్య, ఏడోది సమ్మిళిత వృద్ధి, అదేవిధంగా ఎనిమిదోది ఆరోగ్య రంగం. ఏంటండి? ఆరోగ్య రంగం. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ప్రధాన అంశాలు చూస్తే స్వచ్ఛ భారత్ స్వాస్థ భారత్ కార్యక్రమానికి 1.90 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ స్వాస్థ భారత్కి ఎంతండి? 1.90 లక్షల కోట్లు. అదేవిధంగా మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం ఎంత? 5.54 లక్షల కోట్లు. అదేవిధంగా రక్షణ రంగానికి ఎంత అంటే 4,78,196 కోట్లు. ఎంతండి? 4,78,196 కోట్లు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల కోసం 5 ఏళ్లలో 2.87 లక్షల కోట్లతో జల్ జీవన్ మిషన్ దేనికంటే ఇంటింటికి, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్. మీకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ బడ్జెట్లో ఎంతైతే కేటాయించారో, ఏ పథకానికి ఎంత కేటాయించారో చూస్తే ఆ పథకాల గురించి కూడా మీకు లాస్ట్లో ఇవ్వటం జరిగింది. సో ఆ పథకాల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ముందుగా పట్టణ ప్రాంతాల కోసం 5 సంవత్సరాలలో 2.87 లక్షల కోట్లతో జల్ జీవన్ మిషన్. అదేవిధంగా 9.5% పెరిగిన ద్రవ్యలోటు. ఎంతండి? 9.5% పెరిగినటువంటి ద్రవ్యలోటుని 2025-26 నాటికి 4.5% కంటే దిగువకు చేసే లక్ష్యం అన్నమాట. ఎంతండి? 4.5% కంటే దిగువకు మనం అప్పు తీసుకోవటం తగ్గించడం అనమాట. 9.5% అంటే ఎక్కువ అప్పు తీసుకున్నట్టు. సో 4.5% అంటే తక్కువ అప్పు తీసుకున్నట్టు. సో ఆ విధంగా 9.5% పెరిగిన ద్రవ్యలోటుని 2025-26 నాటికి 4.5% కంటే దిగువకు చేసే లక్ష్యం అన్నమాట. కొత్త ఏడాది ప్రభుత్వం అప్పులు ఎంతంటే 12 లక్షల కోట్లు. ఎంతండి? 12 లక్షల కోట్లు. నెక్స్ట్ 75,000 కోట్లతో అభివృద్ధి ఆర్థిక సంస్థ అనేది ఏర్పాటు. అభివృద్ధి ఆర్థిక సంస్థ ఎంత? 75,000 కోట్లతో. దాని తర్వాత
బస్సు రవాణా సేవల పెరుగుదలకు మెరుగుదలకు 18,000 కోట్లతో కొత్త పథకాన్ని ఏర్పాటు చేయటం. అదేవిధంగా అందుబాటు ధరల్లో ఇల్లు కొన్న వారికి మినహాయింపు మరో ఏడాది పంపు. ఎప్పటి వరకు అంటే 2022 మార్చి 31 వరకు. ఇది ఏ పథకం అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. సో ఈ పథకాలన్నీ మీకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ప్రధాన అంశాల ప్రకారం దీన్ని మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఐటీ అసెస్మెంట్ కేసులు తిరిగి తెరవడానికి వ్యవధి 3 ఏళ్ళు కుదింపు చేయడం జరిగింది. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కేసును. సో ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వారి కోసం అన్నమాట. ఈ కేసును తిరిగి తెరవడానికి వ్యవధి 3 ఏళ్ళకి కుదించడం జరిగింది. అదేవిధంగా 6.48 లక్షల కోట్లకు చేరినటువంటి ఐటీ చెల్లింపుదారులు. మన దేశం మొత్తం మీద ఎంతమంది ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారంటే 6.48 కోట్ల మంది. అదేవిధంగా అంకుర సంస్థలకు పన్ను విరామం. 400కు పైగా కస్టమ్స్ సుంకం మినహాయింపులపై సమీక్ష. కస్టమ్స్ సుంకం అంటే ఎగుమతులు దిగుమతులపై మినహాయింపులపై సమీక్ష అన్నమాట. అదేవిధంగా రాష్ట్రాలు ఇచ్చే పన్నుల వాటాలో 30% తగ్గుదల. రాష్ట్రాల ఇచ్చే పన్ను వాటాలో ఎంత? 30% తగ్గుదల అన్నమాట. ఇవండి ఇప్పటివరకు మనం ఏమేమి చూసామంటే 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు, రెండోది భారత రాజ్యాంగంను అనుసరించి బడ్జెట్, అదేవిధంగా బడ్జెట్లోని ముఖ్యాంశాలు. నెక్స్ట్ ఏంటంటే వివిధ రంగాల వారీగా బడ్జెట్ అనేది చూడబోతున్నాం. ఇది పార్ట్ 2లో తెలియజేయడం జరుగుతుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.